చెప్పాను. అరే చింటూ ఎప్పుడు వస్తేవి? సూపర్ గా ఉంది. రియల్ గా చెప్పాలి. నచ్చింది నాకు. విజయ్ నన్ను వీడియో చేసేది బాగుంది. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో మీకోసము ఒక స్పెషల్ రెసిపీ అండి. ట్రెడిషనల్ అథెంటిక్ కేరళ స్టైల్ సాంబార్. ఎస్, మా ఆంటీ కోమల ఆంటీ కేరళలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఈ రెసిపీ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈరోజు చేయబోతున్నాను. ఈ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలి, అన్ని వీడియోలు ఫుల్గా వాచ్ చేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. కొత్తగా కుకింగ్ వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకునేవచ్చు. ఆల్రెడీ కుకింగ్ తెలిసిన వాళ్ళు కూడా డిఫరెంట్గా సాంబార్ చేయాలంటే ఈ సాంబార్ ఒక ఇంపార్టెంట్ వీడియో అయిపోతుంది మీకు. సో ఎంత మాత్రము మిస్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులు దిగేస్తాం. సో మన కేరళ స్టైల్ సాంబార్కి ఫస్ట్ మనము పప్పుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ 3 ప్రాసెస్ ఉంటుంది, చూసుకోండి. చాలా సింపుల్గా చూపిస్తాను. ఫస్ట్ పప్పుని కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో. సైడ్లోనే వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకుంటాము. ఈరోజు కేరళ స్టైల్ సాంబార్కి మీకు వంకాయ మునక్కాయ సాంబార్. సో అది ఇంకొక వెసల్లో కుక్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత కేరళ సాంబార్ కావాల్సిన ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకోవాలి. అది ఇంకొక స్టవ్లో చేసుకుంటాము. సో ప్యారల్గా అన్నీ జరిగిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, ఎందుకు ఆలస్యం, చూడండి. కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఒక 200 గ్రామ్ కందిపప్పు, 200 గ్రామ్ కందిపప్పు తీసుకున్నాను కదా. ఇప్పుడు ఈ పప్పుని బాగా వాష్ చేసుకోవాలి. మీకు అన్నీ తెలిసే ఉంటుంది. సో పప్పుని బాగా వాష్ చేసుకొని మళ్ళీ మనము దీంట్లో పసుపు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని ప్రెషర్ కుక్ చేయాలి. పప్పు బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్నాము. ఒక 1/4 స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, ఇంగువ కావాలి దీనికి. పప్పులో కూడా ఇంగు వేసుకోవాలి, మళ్ళీ ఫ్రైయింగ్లో కూడా ఇంగు వేసుకోవాలి. ఇంగువ ఒక చిటికెడు వేసుకుంటున్నాను. పప్పు కుక్ అయ్యే వరకు వాటర్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 2 గ్లాస్ వేసుకుంటాను. చూడండి, ఇంత దాకా పప్పు బాగా మునగాలి. సో అంతే, మనం దీంట్లో ఇంకేం వేసుకోకూడదు. సో పప్పుని మనము ప్రెషర్ కుక్ చేయాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాను నేను. మీకు మెయిన్గా ఏం చూడాలంటే పప్పు ఫుల్ చెదిరిపోవాలి, పప్పుగా ఉండకూడదు సాంబార్కి. సో అంతవరకు మీరు 2 విజిలా 3 విజిలా 4 విజిలా మీ వాటర్ మీ పప్పు పట్టి మీరు కుక్ చేసుకోవాలి. నేనైతే 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేస్తాను. సో నేను ఆ స్టవ్లో పెట్టుకుంటాను. సో ప్రెషర్ కుక్ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ప్రొసీజర్స్ వెజిటేబుల్స్లో అప్పుడే చెప్పినాను కదండి, మునక్కాడ వంకాయ. సో 3 మునక్కాయలు తీసుకున్నాను, ఆల్రెడీ కట్ చేసుకున్నాను. చూడండి, ఈ సైజ్కి బాగా నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. దాన్ని ఒక వెసల్లో తీసుకుంటున్నాను. వంకాయలు కట్ చేసుకోలేదు, ఇప్పుడు కట్ చేస్తాను, ఎందుకంటే అది నల్లగా అయిపోతుంది కదా. సో ఇప్పుడు కట్ చేసుకొని డైరెక్ట్గా వేసుకుంటాను. వంకాయ మునక్కాయ సాంబార్ చాలా ఫేవరెట్ అండి, మాకు అందరికి ఫేవరెట్గానే ఉంటుంది. సో సూపర్ డూపర్ వంకాయ మునక్కాయ సాంబార్ కేరళ స్టైల్. సో నౌ వంకాయ కట్ చేయాలి. వంకాయ కట్ చేసేప్పుడు మీరు నోట్ చేయాల్సిన పని ఏంటంటే, చూడండి, వంకాయని ఇలా కట్ చేసి 4గా కట్ చేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంచండి వంకాయని. దీన్ని మీరు అలాగే వేయాలి. వంకాయ పులుసు అయినా ఫ్రై అయినా సాంబార్ అయినా మీరు ఇలాగ వేసుకుంటే అదొక రుచి బాగుంటుంది. ఇలా కాటు పెట్టి 4గా మనము వేసుకోవాలి. సో అదే మరి మనము అన్ని వంకాయల్ని కట్ చేసుకోవాలన్నమాట. సో వంకాయలన్నీ కట్ అయిందండి. లాస్ట్ పీస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెంగా పసుపు వేసుకుంటాను. ఈ సాంబార్కి మనము సాంబార్ ఎర్రగడ్డలు అంటారు కదా, సాంబార్ ఉల్లిపాయలు, స్మాల్ ఆనియన్స్, ఇవే యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ 250 గ్రామ్ ఉంది. సో అందులో నేను ఒక పిటికుడు ఇందులో వేసుకొనేస్తాను. ఆల్మోస్ట్ సగం వేసుకొనేసినాను, ఇంకా సగం మనము మసాలాకి యాడ్ చేసుకుంటాము. సో ఇదైందా? ఇది అయిన తర్వాత మనము కుక్ చేస్తాము. నేను ఆ స్టవ్లో పెట్టుకుంటాను, ఎందుకంటే ఈ స్టవ్ నాకు కావాలి. సో ఆ స్టవ్లో పెట్టుకొని
మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టేస్తాము. వెజిటేబుల్ కుక్ అవ్వాలి. సో పప్పు కుక్ అవుతుంది, వెజిటేబుల్ కుక్ అవుతుంది. నెక్స్ట్ మనము మసాలా రెడీ చేసుకొని వస్తాము. ఓకే. హలో అండి, ముఖ్యమైన సమాచారము, టొమాటోస్ మర్చిపోయాను. సో అది కూడా వేసుకొని వేస్తాము. టమాటో యాడ్ చేసుకునేసినాను. 3 టొమాటోస్ మీడియం సైజు ఫైన్లీ చాప్డ్, అది కూడా వేసుకున్నాము. సో అన్ని వెజిటేబుల్స్ ఒకసారి బాగా కలిపి మనము వాటర్ వేసినాము, పసుపు మాత్రం వేసినాము, సాల్ట్, చింతపండు పులుసు ఇంకా వేయలేదు. ఫస్ట్ కుక్ అయిన తర్వాత మనం యాడ్ చేసుకుంటాము. ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోయింది అందులో. నెక్స్ట్ మనం మసాలా ఐటమ్ ఇప్పుడు చేసుకుంటాం. ఓకే. సో కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను, స్టవ్ కూడా ఆన్ చేసినాను. నెక్స్ట్ ఆయిల్. యూజువల్గా కేరళ సాంబార్ అంటేనే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు, కానీ మీరు ఏం ఆయిల్ను యూస్ చేయొచ్చు అని ఆంటీ చెప్పినారు కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టమైతే చేసుకోవచ్చు. సో ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కడాయిలో. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంగువ వేసుకుంటాము. కొద్దిగా ఇంగువ తీసుకున్నాను. ఇంగువ చాలా ఇంపార్టెంట్. ఇంగువ అయిన తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ మెంతులు ఆల్మోస్ట్ 1 స్పూన్ ఉంది, మెంతులు వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్ ఉంది. ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. చూడండి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి. కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, జీలకర్ర ఒక 1/4 స్పూను, మిరియాలు ఒక 1/4 స్పూన్, ఇవి కూడా వేసుకునేస్తాను. ఇవన్నీ వేసుకొని బాగా మనం ఫ్రై చేయాలి. సో పప్పులు, ధనియాలు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని ఫ్రై అయింది. ఇప్పుడు ఈ సాంబార్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. దీంట్లో కొన్ని టిప్స్ ఏంటంటే, ఈ శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర, మిరియాలు వేసుకున్నాం కదండి, అది సీక్రెట్ ఇంగ్రీడియంట్. అదే ఆంటీ చెప్పినారు. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ సాంబార్ మసాలాకి, ఇది మనము కొత్తిమీర వేసుకుంటాం కదా సాంబార్కి, దానికి కాడలు అనమాట, లేతగా ఉండే కాడలు కూడా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి, పచ్చి కొబ్బరి బాగా తురుముకున్నాను. ఆల్మోస్ట్ ఒక హాఫ్ కొబ్బరిది తురుము, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరితో పాటు కరివేపాకు 2 రెమ్మలు, ఇంకొకటి వేసుకుంటానండి గుమ్మలాంటి మన సాంబారు. సో 3 రెమ్మలు వేసుకున్నాను. సో అన్ని ఇంగ్రీడియంట్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని క్యాపిటల్గా ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఆ వాసన వస్తుంది చూడండి, సాంబార్ వాసన, అంతదాకా దీన్ని ఫ్రై చేసి కూల్ డౌన్ చేసి మనము దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. మీరు చేసేటప్పుడు ఫస్ట్ పప్పులు వేసుకోండి. నేను ఎండుమిరపకాయలు వేసుకొని పప్పులు వేసుకున్నాను. సో మీరు పప్పులు ఫస్ట్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది మీకు. బాబా గుమ్మలాడిపోతుందండి సాంబారు. ఈ సాంబార్ చేసి చాలా రోజులు అయింది. ఇక్కడ వెజిటేబుల్ కూడా ఉడికిపోతుంది, ఎలా ఉందో చూస్తాము. చూడండి, మన మునక్కాయ ఉడికిపోతుంది. సో అలాగే ఉడకనండి. అంతలోపల మన మసాలా కూడా రెడీ అయిపోతుంది. చాలా ఫ్రై చేయకూడదు, మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఆ గుమ్మలు వస్తుంది కదండి, అంతటితో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడిలోనే మనము కడాయిలో పెట్టుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేయాలి. మన సాంబార్ మసాలా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ కడాయిని షిఫ్ట్ చేస్తాను. వెజిటేబుల్స్ ఈ పక్కన తెచ్చిపెట్టుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టవ్ని ఆన్ చేసుకుంటాను. సో వెజిటేబుల్స్ కుక్ అయింది కాబట్టి ఈ టైంలో మనము సాల్ట్, చింతపులుసు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీకు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ నేను కల్లుప్పు యూస్ చేస్తాను, ఒక 3 to 4 స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ చింతపండు, ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు బాగా గొజ్జు చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేస్తాము.
సో ఇక్కడ మన మసాలా కూల్ డౌన్ అవుతుంది. కూల్ డౌన్ అవని అంత లోపల చింతపులుసు వేసినాం కదా, ఆ పచ్చివాసన అంతా దీంట్లో వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. మసాలా కూల్ డౌన్ అయిందండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాం దీన్ని. అంతేనండి, మసాలా కూడా ఫైన్ పేస్ట్గా అయింది. పప్పు కుక్ అయిందా లేదో చూస్తామండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఇలా పప్పు కుక్ అయిపోయింది అనుకోండి, సాఫ్ట్గా మన సాంబార్ చాలా బాగుంటుంది. సో వేడి వేడి పప్పు కొంచెము స్మాష్ చేసి మనం అందులో వేసుకునేస్తాము. సో అలాగే వెజిటేబుల్స్ కూడా కుక్ అయిందా లేదో చూసుకుంటాము. ఆల్రెడీ కుక్కుడు చింతపండు పోసినాం కదా, చింతపండు గొజ్జు. ఇప్పుడు కరివేపాకు అలాగే వేసుకుంటాము, ఎందుకంటే మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఇలా తీసుకొనవచ్చు, వాసన బాగా ఉంటుంది. సో కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర బాగా కడుక్కున్నాను, దాన్ని కూడా బాగా కడిగి అందులో వేసుకునేస్తాము. నెక్స్ట్ మనము ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పప్పుని అందులో యాడ్ చేసుకుంటాము. పప్పు వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకునేస్తాము. సూపర్ స్మెల్ అండి ఈ సాంబారు, చాలా ఎమ్మీగా వస్తుంది. సో మసాలా యాడ్ చేసుకొని బాగా ఒక 2 to 3 ఉడుకు రావాలంటే, ఆ పచ్చివాసన వెళ్ళిపోవాలి. దాని తర్వాత దీనికి మనం తిరగమార్చేసుకోవాలి. అంతే, మన కేరళ సాంబార్ రెడీ అయినట్టే. ఇప్పుడే గుమగుమలాడుతుందండి మన కేరళ సాంబారు. ఒకరోజు చూడండి క్లోజ్అప్లో ఎంత బాగుందో. సాంబార్ ఉడుకుతాను చూడండి. ఇప్పుడు మనం దీనికి తిరగమార్చేసుకోవాలి. ఆల్రెడీ స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ కూడా వేసుకున్నాను 1 స్పూను. ఆయిల్ హీట్ అవుతుంది. ఫస్ట్ మనము ఆవాలు వేసుకుంటాము 1 స్పూను. సో ఆవాలు వేసుకున్నాము, ఆవాలు చిట్టపట అనాలి. దాని తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకుంటే దీనికి తిరగమాత రెడీ. సాంబార్ కూడా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి, మీరు రుచి ఎట్టుందో చూసుకొని సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అంతే అని మన సాంబార్ రెడీ అయిపోయింది. గుమ్మలాడిపోతుంది. అందరూ ఏంటి ఇంత గుమ్మలాడిపోతుంది కిచెన్లో నుంచి అడుగుతున్నారు. ఈరోజు కేరళ స్పెషల్ సాంబార్ చెప్పాను, వెయిటింగ్ లంచ్కి అదనమాట. సో ఈ సాంబారు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాబా చెప్పనండి, మీరు ట్రై చేయాలి. సో చిటిపట అంటుంది. కరివేపాకు వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను, 3 ఎండుమిరపకాయలు. తిరగమాత రెడీ అయింది. ఇంకా సాంబార్లు వేసుకుంటాము. వావ్, అంతేనండి, మన వేడి వేడి ఎమ్మి కేరళ స్టైల్ సాంబార్ రెడీ అయిపోయింది విజయ్ చేతి రుచుల్లో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం క్లోజ్ చేసి కూల్ డౌన్ చేసుకుంటాము. కూల్ డౌన్ చేసుకున్న తర్వాత మనము దీన్ని టేస్ట్ చూస్తాము. ఓకే, మన గుమగుమలాడే కేరళ స్టైల్ సాంబార్ రెడీ అయింది. టేస్టింగ్ టైం ఇప్పుడు. చూడండి, వడియాలు కూడా పెట్టుకున్నాను సైడ్కి. వైట్ రైస్ రెడీ ఉంది. ఇంకా సాంబార్ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాల్సిందే. ఆహాహాహా, గుమగుమలాడిపోతుంది. అరే చింటూ, ఎప్పుడు వస్తుంది? ఇప్పుడే. వావ్, వాసన బాగుంది, వస్తుంది. వెరీ గుడ్. ఈరోజు నువ్వు వచ్చింది మంచిదైంది. చూడండి, అనుకోకుండా మా చీఫ్ గెస్ట్ వచ్చినారు. గుర్తుందా చింటూని? మన పనసకాయ పులావ్ చేసినప్పుడు వచ్చి టేస్ట్ చూసి చెప్పినాడు. సో ఈరోజు మన కేరళ సాంబార్ కూడా టేస్ట్ చూసి చెప్తాడు. ఓకే, సో సాంబార్ వేసినాను, నువ్వు కలుపుకొని ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే, నంచుకొని ఇంకో వడియాలు కూడా ఉంది. ఇష్టమా నీకు సాంబార్? ఇష్టమా? సూపర్ గా ఉంది. రియల్ గా చెప్పాలి, నచ్చింది నాకు. వడిని నంచుకొని తిను. సూపర్ గా ఉందంటండి, నేను చెప్పేది కాదు. ఓకే ఓకే,
విజయ్ చేతి రుచులు చూస్తా అంటావా నువ్వు? చూస్తా ఉంటా వీడియోస్. మరి ఏం చెప్తావు మా సబ్స్క్రైబర్స్కి? విజయ్ పన్నాన్ వీడియో చేసేది బాగుంది, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను మా మమ్మీ డాడీతో. మా విజయ్ చేతి రుచులు ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారా అండి, కేరళ సాంబార్ ఎంత బాగుండిందంటే గుమ్మలాడిపోయింది. పక్కన వాళ్ళకంతా వాసన వచ్చేస్తుంటుంది అనుకుంటాను, అంత బాగుంది. రుచి అయితే అదిరిపోయింది. ఈ సాంబార్ మీరు కూడా ట్రై చేయాలండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పాలి. ఓకే, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో రిలీజ్ చేసినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వాల్యుబుల్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.